ఈరోజు కమలాకర్ రెడ్డి ఈ పరిచయ కార్యక్రమం నన్ను పిలవడం, మీ అందరి ముందు నేను నిలబడి మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. నేను మీ శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి లాగా, లేకపోతే మీ గిరి మాట్లాడినట్టు కానీ, కమలాకర్ రెడ్డి మాట్లాడినట్టు కానీ నేను మాట్లాడలేను. నేను పని చేయగలుగుతా, పని చేసి చూపిస్తాం. నేను ఒక్కటే చెప్పేది, రూరల్ ఇన్ఛార్జిగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి మన రూరల్లో ఒక మీటింగ్ పెట్టి అతను మాట్లాడకుండా పక్కోళ్ళ చేత నన్ను అనవసరమైన మాటలు అనిపించాడు. అవన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడు, దానికి సమాధానం ఉండదు. దానికి నేను ఒక్క మాట కూడా మాట్లాడను, ఎందుకంటే పైన భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఏ టైంలో చూసుకోవాలో ఆ భగవంతుడికి తెలుసు. సో మనం చెప్పాల్సిన అవసరమే లేదు దాని గురించి కూడా. మనసు నచ్చి ఏదో మనసు గాయపడి అక్కడ ఈ పార్టీలో చేరా నేను ఈ మధ్య. సో మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే కార్యక్రమంలో మన అందరం ఉన్నాం. భాగంగా మీ అందరూ కూడా రేపు శ్రీధర్కి ఓటేసి శాసనసభను పంపించి మనందరం చంద్రబాబు నాయుడిని ముందు ఆ కుర్చీలో కూర్చోబెట్టాల. తర్వాత నాది నెక్స్ట్, నేను మీ ఎంపీగా పోటీ చేస్తున్నాను. నేను కూడా అదే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చింది. మీ అందరూ కూడా నాకు ఓటేసి నన్ను గెలిపిస్తారని, మీ అందరూ ఆశీస్సులు ఉంటాయని కూడా కోరుకుంటున్నాను. ఇంతకంటే నేను చెప్పేది ఒకటే, ఇక్కడ కొత్త కాలం నుంచి కుడితిపాలెం వరకు ఆ రోడ్డు దారుణంగా ఉందని విన్నాను. కొంతమంది వచ్చి ఈ మధ్య చెప్పారు. నేను రేపు ఎంపీగా గెలిచి వస్తే ఖచ్చితంగా రోడ్డుని ముందు చేయిస్తాము. అంటే ఈ పెళ్లి కట్టలు కూడా చాలా దారుణంగా ఉన్నాయని విన్నాను. అటువంటి పనులు కూడా మనం చేయగలుగుతాము. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఫండ్స్ తీసుకొచ్చి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసి చూపిస్తాము. అందులో శ్రీధర్ నాకు తోడు ఉంటే మీ అందరికి కూడా అదృష్టం. ఇటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.